హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేసిన తర్వాత 1 ఇయర్ కానీ 2 ఇయర్ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వేరే కంపెనీకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు పాత కంపెనీలో మీ పిఎఫ్ అనేది కట్ అవుతుంది కదా. సో ఆ పిఎఫ్ కట్ అయినప్పుడు మీరు కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ పిఎఫ్ అమౌంట్ అంటే పాత కంపెనీలో ఆ పిఎఫ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది కదా. సో ఆ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోకుండా ఉంటే కనుక ఆ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కొత్త కంపెనీకి ఆ పిఎఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో నేను బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది కదా. సో ఈ వెబ్సైట్ అనేది మీకు కనబడుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేశాక మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అనేది వస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు చూడండి ఈపీఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ సర్వీసెస్పై క్లిక్ చేస్తే కనుక మీకు కింద ఫర్ ఎంప్లాయర్స్ అలాగే ఫర్ ఎంప్లాయీస్. సో ఇలా మీరు జస్ట్ ఇట్లా మౌస్ కర్సర్ అనేది ఇక్కడ పెడితే కనుక మీకు ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది, ఫర్ ఎంప్లాయర్స్ అలాగే ఫర్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఫర్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫర్ ఎంప్లాయీస్ అలాగే సర్వీసెస్ ఇంపార్టెంట్ లింక్స్ డౌన్లోడ్స్. సో ఇక్కడ నెక్స్ట్ మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్. ఇక్కడ మెంబర్ పాస్బుక్ అంటే మీ అమౌంట్ అంటే మీ పాస్బుక్లో మీ పిఎఫ్ యొక్క అమౌంట్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ మెంబర్ పాస్బుక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్. ఇందులోనే మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నా మీ పిఎఫ్ అమౌంట్ అంటే పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా మీరు ఈ ఆప్షన్ అనేది చేసుకోవాలి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ మీ జాబ్ రిజైన్ చేసినప్పుడు ఆ ఎగ్జిట్ డేట్ వేసుకోవాలన్నా, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా, మీ బ్యాంక్ పాస్బుక్ కేవైసీ చేసుకోవాలన్నా మొత్తం ఈ సెకండ్ ఆప్షన్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో దానికోసం ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మీ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్. సో ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ యూఏఎన్ అలాగే పాస్వర్డ్, మీ యూఏఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. సో మీ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ మీరు ఫస్ట్ యూఏఎన్ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేశాక మీరు యూఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలనేది ఆ వీడియోలో మీకు డీటెయిల్స్గా ఉంటుంది. సో మీరైతే యూఎన్ నెంబర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీకు యూఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఉంటే కనుక యూఎన్ నెంబర్ మీ పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ లేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, లేటర్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెంబర్ ప్రొఫైల్ అంటే మీ యూఎన్ నెంబర్ అలాగే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముందుగా మనం చూడాల్సింది ట్రాన్స్ఫర్ అంటే మీ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఆ పాత కంపెనీ యొక్క ఎగ్జిట్ డేట్ అనేది ఉండాలి. ఆ ఎగ్జిట్ డేట్ ఉంటేనే మీరు అప్పుడే మీ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ డేట్ వేయలేదనుకోండి అప్పుడు మీరు ఈ అమౌంట్ని అంటే ఈ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోలేరు. ఓకేనా, సో ఒకవేళ మీరు లాస్ట్ వర్కింగ్ డే గుర్తుంటే కనుక మీరే ఆ ఎగ్జిట్ డేట్ అనేది వేసుకొని తర్వాత మీ పిఎఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరెక్ట్
ఎగ్జిట్ డేట్ గుర్తు లేదనుకోండి, అంటే మీరు ఎప్పుడైతే ఆ జాబ్ రిజైన్ చేసి చెప్పకుండా, కొంతమంది చెప్పకుండా వచ్చేస్తారు, ఆ డేట్ గుర్తు లేకపోతే కనుక ఏది పడితే అది వేసారు అనుకో, ఫ్యూచర్లో మళ్ళీ మీరు పిఎఫ్ అమౌంట్ తీసుకోవడానికి రాదు ఫ్రెండ్స్. ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే వస్తుంది. ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే మీరు కరెక్ట్ డేట్ అనేది గుర్తుంటే మాత్రమే వేయండి. ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి, మీ హెచ్ఆర్ కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా ఎగ్జిట్ డేట్ అనేది మీరు పిఎఫ్లో వేయించుకోండి. అంతేగాని మీ సొంతంగా ఏది పడుతుంది ఎగ్జిట్ డేట్ అనేది వేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకసారి మనం పాత కంపెనీ యొక్క పిఎఫ్ యొక్క ఎగ్జిట్ డేట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హోమ్ వ్యూ మేనేజ్, ఇక్కడ మేనేజ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ, ఈ నామినేషన్, మార్క్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అన్నది ఇక్కడ క్లిక్ చేసాక మీరు పాత కంపెనీ యొక్క ఎగ్జిట్ డేట్ అనేది మీరు సొంతంగా వేసుకోవచ్చు మీకు గుర్తుంటే. సో అలా కాకుండా మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిట్ డేట్ ఉందా లేదా చూడాలంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వ్యూపై క్లిక్ చేసి కింద సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ప్రొఫైల్ అలాగే సర్వీస్ హిస్టరీ, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాను ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సర్వీస్ డీటెయిల్స్ అనేది. ఇక్కడ మీ మెంబర్ ఐడి అలాగే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, అంటే మీ కాంట్రాక్ట్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డేట్ ఆఫ్ ఎగ్జిట్ డిఓఈ అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఎగ్జిట్ డేట్ ఉందా, మీ లాస్ట్ కంపెనీ యొక్క ఎగ్జిట్ డేట్ ఉందా లేదా ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది కదా ఆల్రెడీ, సో ఈ కంపెనీ నేమ్లో ఎగ్జిట్ డేట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జిట్ డేట్ ఉంటేనే మీరు మీ పాత కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నాకు ఎగ్జిట్ డేట్ అనేది ఉంది కాబట్టి నేను ఇప్పుడు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే, సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, స్టెప్ 1 వచ్చేసి సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్స్ విచ్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్డ్. మీరు ఏది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీ ప్రీవియస్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ అటెన్షన్ త్రూ, సో మీరు ఎవరి ద్వారా ఈ పిఎఫ్ అమౌంట్ని, అంటే ప్రీవియస్ ఎంప్లాయర్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, ప్రెజెంట్ ఎంప్లాయర్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడానికి అనేది ఇక్కడ అడుగుతుంది. సో మీరు ప్రెజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తుంటాం కాబట్టి అతనికి మనం కాల్ చేసి కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కానీ మనం చెప్తే అతను తొందరగా చేసేస్తాడు. అదే మీరు ఒకవేళ ప్రీవియస్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, వాడు నెగ్లెక్ట్ చేస్తాడు మిమ్మల్ని. సో అందుకని మీరు ప్రెజెంట్ ఎంప్లాయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రెజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యూఎన్ నెంబర్ అనేది చేసేయండి. అంటే మీరు లాగిన్ అయ్యారు కదా యూఎన్ నెంబర్ని, సో అదే యూఎన్ నెంబర్, మీ యూఎన్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ మీ అడుగుతుంది ఎస్టాబ్లిష్మెంట్ ఏ కంపెనీ అని అడుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ కంపెనీ లిస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఎన్ని కంపెనీలో చేశారో ఆ కంపెనీ యొక్క లిస్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ప్రీవియస్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ యొక్క నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెంబర్ నేమ్ అని వస్తుంది కదా, మెంబర్ ఐడి, అలాగే ఎస్టాబ్లిష్మెంట్, ట్రస్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ టు ప్రెజెంట్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది చూడండి. సో అలాగే మన యూఏ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్గా మీ ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఓకేపై క్లిక్ చేసి మీకు వచ్చిన మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ మనకి ఇక్కడ
సక్సెస్ఫుల్గా మనకి ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ట్రాకింగ్ ఐడి, అలాగే ప్రీవియస్ అకౌంట్ నెంబర్, అలాగే ప్రెజెంట్ అకౌంట్ నెంబర్, అటెన్షన్ త్రూ, అంటే మనకి ఎవరికి పెట్టాము, ప్రెజెంట్ ఎంప్లాయర్కి పెట్టాము, ప్రీవియస్ ఎంప్లాయర్కి పెట్టాము అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో అలా కాకుండా మీరు ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్పై క్లిక్ చేసి సో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి మీరు, సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్పై క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్పై క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్, ఇక్కడ స్టేటస్ అనేది చూడండి, క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ పెండింగ్ ఎట్ ప్రెజెంట్ ఎంప్లాయర్. సో మనకి ఇప్పుడు పెండింగ్ ఎట్ ప్రెజెంట్ ఎంప్లాయర్ అని చూపిస్తుంది. సో మీరు మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ కాల్ చేసి చెప్తే కనుక యాక్సెప్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.